ఇవాళ చర్చలో మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారు జాయిన్ అవుతున్నారు. అలాగే రాజకీయ విశ్లేషకులు నిఖిల్ గారు కూడా మనతో పాటు పాల్గొంటున్నారు. నమస్తే ఇద్దరు కూడా. ముందుగా నిఖిల్ గారు, మనం చూస్తా ఉన్నాం ఈరోజు అన్ని పత్రికల్లో కూడా, అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై జరుగుతున్న కుట్రలు కుతంత్రాలు వరుస కథనాలు మనం నమస్తే తెలంగాణలో కూడా చూస్తూ ఉన్నాం. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 16 తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ ఫిర్యాదు చేసిందనే ఒక అంశాన్ని ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం. నాడు సమైక్య రాష్ట్రంలో కూడా కుట్రలు కొనసాగాయి. పాలమూరు వంటి జిల్లాను దత్తత తీసుకొని దగా చేసిన సందర్భాన్ని మనం చూసాం. తాజాగా కూడా అవే కుట్రలు కుతంత్రాలు కొనసాగుతున్నాయి. కేఆర్ఎంబీ ఫిర్యాదుతో ఏపీ లేఖల గుట్టంతా కూడా రట్టైన అంశం కూడా మనకు కనిపిస్తుంది. ఎట్లా చూడాలి? తెలంగాణ జల హక్కులను చౌర్యం చేసే ఈ కుట్రలు కుతంత్రాలపై ఎట్లా అర్థం చేసుకోవాలి? ముందుగా మీతో పాటు సోదరులు బాలరాజు యాదవ్ గారికి, టీన్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. అయితే తెలంగాణ మీద చంద్రబాబు నాయుడు గారు కుట్రలు చేయడం అనేది తను ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న నాటి నుండే మొదలైన పరిస్థితులు మనం అనేకం చూసినాము. గతంలో తెలుగుదేశం పార్టీ నుండి బయటకు వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఎప్పుడైతే 2001 ఏప్రిల్ 27 నాడు జలదృశ్యంలో టీఆర్ఎస్ అనే తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరుతో పార్టీని స్థాపించిందో, అప్పటికప్పుడు ఆగమేఘాల మీద తట్టెడు మట్టి 4 ఇటుకలు హెలికాప్టర్లో పెట్టుకుని పోయి దేవాదులకు కొబ్బరికాయలు కొట్టినటువంటి పరిస్థితులు చూసినాం. ఆనాటి నుండి అనేక సార్లు తెలంగాణను ఏ రకంగా ఇబ్బందులు పెట్టాలి, తెలంగాణ నీళ్లను ఏ రకంగా దోపిడీ చేయాలని చూసినాము. నిన్నగాక మొన్న చర్చ జరుగుతూ ఉంటే బీఆర్ఎస్ పక్షాన కూడా హరీష్ రావు గారు కానివ్వండి, మిగతా నాయకులంతా కూడా పవర్ ప్రజెంటేషన్లు ఇవ్వడము, దాంట్లో ఎండగట్టడం అంతా మనం చూసినాము. దాంట్లో కీలకంగా ఒక 4-5 విషయాలను మనం గమనిస్తే, ముందు వరద జలాల మీద ప్రాజెక్టులు కట్టాలంటే తెలంగాణ భూభాగంలో కట్టకపోతుండే, ఓన్లీ ఆంధ్రాలో మాత్రమే కడతా ఉండే. దాని తర్వాత ఆనాడు తను తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్కు వ్యతిరేకంగా అయినా కూడా కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై రాష్ట్ర విభజన సందర్భంలో సెక్షన్ 3 అనేది ఎక్కడా కూడా మన అడ్డుపడడం పరిస్థితులు చూసినాం. ఆ రకంగా అనేక సార్లు తెలంగాణను అడ్డుకొని ఈరోజు మళ్ళీ హైదరాబాద్ నావల్నే డెవలప్ అయింది, తెలంగాణ నావల్నే డెవలప్ అయింది, తెలంగాణలో ఉన్న అనేక ప్రాజెక్టులను నేనే నిర్మాణం చేసిన అని నిన్నటికి నిన్న స్వయంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్థాయిలో తను చెప్తా ఉన్నారు. దాంట్లో అనేక విషయాలు చెప్తూ తెలంగాణ నిన్నగాక మొన్న మనం మరొక విషయాన్ని గమనిస్తే, రాయలసీమ లిఫ్ట్కు సంబంధించి ఇక్కడ వారి శిష్యుడు రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా మాట్లాడినరో, ఇది కేవలం నేను చెవిలో చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం వల్ల మాత్రమే రాయలసీమ లిఫ్ట్ అనే ప్రాజెక్ట్ ఆగిపోయింది, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అని చెప్పారు. అక్కడ ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇమ్మీడియట్గా దాన్ని లైమ్లైట్లోకి తీసుకురాగానే చంద్రబాబు గారే ఇటువైపు రేవంత్ రెడ్డి గారి మీద తీవ్ర స్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. వాళ్ళ పార్టీ అంతా ఏకపక్షంగా చెప్పింది ఏమనంటే, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనే ప్రాజెక్టు దానికి సంబంధించిన అప్రూవల్స్ మొత్తం ఎన్జిటి నుండి స్టే తీసుకురావడం, ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అడ్డుకుంది, వాళ్ళ వల్లనే స్టే వచ్చింది, అంతే తప్ప మీరు నాకు చెప్పిన దాని వల్ల కాదు అని కుండబద్దలు కొట్టినట్టుగా చంద్రబాబు గారు చెప్పిండ్రు. ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు ఫేవర్లో చేయాలని చూస్తూ ఉన్నారు. చంద్రబాబు గారు స్పష్టంగా మన నీళ్లు తీసుకుపోవాలని చూస్తూ ఉన్నారు. నిన్నగాక మన పోలవరం అండ్ బనకచెర్లకు సంబంధించి సిడబ్ల్యూసీ దగ్గర సమావేశం జరుగుతూ ఉంటే కూడా ఆ సమావేశంలో అసలు చర్చనే జరగలేదన్నాడు మన ముఖ్యమంత్రి. దాంతోపాటు అసలు కమిటీ వేయాల్సిన ఆలోచన ఉంటే కూడా కమిటీలో ప్రస్తావనే రాలేదని చెప్పారు. ఈ రకంగా రేవంత్ రెడ్డి గారు సొంత రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి హోదాలో ఉండి పూర్తి స్థాయిలో మన నీళ్లను మొత్తం ఏపీకి దారదత్తం చేయాలని చూసిండ్రు. దాంట్లో మరీ ముఖ్యంగా గమనిస్తే పాలమూరు రంగారెడ్డి అని అద్భుతంగా కేసీఆర్ గారు ఏదైతే నిర్మాణం చేసిండ్రో 27-28 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి 90-92% పనులు కూడా పూర్తి చేసిండ్రో, దాంట్లో శ్రీశైలం నుండి 215 టీఎంసీలు నీళ్లు దాదాపుగా 200-250 రోజులు అవైలబుల్ ఉండే శ్రీశైలం నుండి నీళ్లు తీసుకోవాలని మనం ఆలోచనలు చేస్తే, కేసీఆర్ గారు ఆలోచనలు చేస్తే, తెలంగాణ సమాజం సంబరపడితే దాన్ని మొత్తం పక్కన పెట్టి ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు, జూరాల నుండి మాత్రమే నీళ్లు తీసుకుంటాము అని చెప్తా ఉన్నారు. జూరాలో హార్డ్లీ మనం చూస్తూ ఉంటే 5-6 టీఎంసీల కంటే ఎక్కువ నీళ్ళు ఉండే పరిస్థితి ఉండదు, అది కూడా నెల 15 రోజుల కంటే ఎక్కువ ఉండే పరిస్థితి ఉండదు. అంటే దాని ఉద్దేశం కూడా పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్కు వారి గురువు గారికి చంద్రబాబు నాయుడు గారికి దారదత్తం చేయాలి అనేది మాత్రమే స్పష్టంగా తెలుస్తూ ఉంది. అటువైపు చంద్రబాబు గారు మళ్ళీ కుట్రలు మొదలుపెట్టి ఏం చేస్తూ ఉన్నారు, తెలంగాణలో ఇప్పటి వరకు మనం వరద జలాల మీద కానీ లేదంటే మిగతావి కానీ ఏదైతే నికర జలాలకు సంబంధించి అనేక ప్రాజెక్టులను గతంలో నిర్మాణం చేసుకున్నవి కానివ్వండి, దాంట్లో కొన్ని ఫైనల్ స్టేజ్లో అప్రూవల్స్ కోసం ఉన్నవి కానివ్వండి, వాటన్నిటినీ ఆపేయాలని దాదాపుగా 15-16 ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వాలకు ఉత్తరాలు రాయడము, కేంద్రంలో తనకున్న ప్రాబల్యాన్ని వాడుకోవడము, అదంతా వాడి తెలంగాణను ఎడారిగా చేసే విధంగా వారి శిష్యుడు రేవంత్ రెడ్డి గారిని ముందు పెట్టి ఈ గేమ్ అంతా ఆడుతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికైనా చంద్రబాబు గారు ఈ ఆలోచనలు మానుకోకపోతే తెలంగాణ సమాజం వారిని వారి శిష్యుడిని ఇద్దరిని కూడా
గతంలో ఏ రకంగా అయితే పూర్తి స్థాయిలో వారి మీద విరుచుకుపడిన పరిస్థితులు చూసిండ్రో అదే రకంగా మళ్ళీ తరిమి కొట్టే పరిస్థితులు వస్తాయి. తెలంగాణను ఎడారి కానివ్వకుండా కేసీఆర్ గారు ఎన్ని రకాలుగా తపన పడ్డారో దానివల్ల అనేక ప్రాజెక్టులు నిర్మాణం చేసి అటు గోదావరి మీద కానివ్వండి, ఇటు కృష్ణా మీద కానివ్వండి, ఏ రకంగా అయితే ప్రాజెక్టులు నిర్మాణం చేసి పెండింగ్లో ఉన్న అనేక అప్రూవల్స్ను కాలుకు బలపం కట్టుకుని ఏ రకంగా ప్రయత్నాలు చేసిండ్రో, అనేక సార్లు ఢిల్లీకి పోయి రావడం కానివ్వండి, ప్రాజెక్టులకు సంబంధించి ప్రతిరోజు రివ్యూలు పెట్టడం కానివ్వండి, రోజు 2-3 గంటలు కేటాయించి అన్ని రకాలుగా కష్టపడితే 63 లక్షల టన్నుల ధాన్యం వండే పరిస్థితి నుండి మనం ఈరోజు 3 లక్షల కోట్ల టన్నుల తెలంగాణ ఎదిగినటువంటి పరిస్థితులు చూసినాం. ఆ రకంగా అనేక కార్యక్రమాల్లో తెలంగాణను దేశంలో నెంబర్ 1గా చేస్తే ఈ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో పక్క రాష్ట్రానికి ఉండి ఇక్కడ వారి శిష్యుల్ని పెట్టి వీళ్ళిద్దరూ కలిసి తెలంగాణను మళ్ళొకసారి అగాధంలోకి నెట్టాలి, తెలంగాణను ఎడారి చేస్తూ తెలంగాణ ప్రజలందరినీ ఇబ్బంది పెట్టాలి అనేది మాత్రమే ఏకైక ఎజెండాగా తెలంగాణ నుండి పోతున్నటువంటి దాదాపుగా 79% మన భూభాగంలో ఉండేటటువంటి గోదావరి నీళ్లు మొత్తం వాళ్ళే తరలించుకోవాలని చూస్తూ ఉన్నారు. మరోవైపు కృష్ణాకు సంబంధించి 69% మన భూభాగంలో పోతా ఉంటే కృష్ణా నీళ్లు మొత్తం ఏ రకంగా దోపిడీ చేయాలని చూస్తూ ఉన్నారు. అసలు వాళ్ళకి అలొకేషనే లేని అనేక ప్రాజెక్టులకు నిర్మాణం చేయాలని చూస్తూ ఉన్నారు. నిన్న మొన్నటి వరకు పోలవరం బనకచర్ల అని వందలాది టీఎంసీలు తరలించాలని చూసిండ్రు. ఈ రోజు ప్రధాన ప్రతిపక్షంగా తెలంగాణకు సంబంధించి కేసీఆర్ గారి నాయకత్వం అంతా ప్రశ్నించేసరికి ఇమ్మీడియట్ గా ఏం చేసిండ్రు, పోలవరం నల్లమల సాగర్ అని పెట్టిండ్రు. ఈ రకంగా ఏదో ఒక రకంగా పేర్లు మార్చి లేదంటే మభ్యపెట్టి ఏదో ఒకటి చేసి రేవంత్ రెడ్డి గారిని వాళ్ళ నట్టింట్లో గట్టేసుకొని మరి ఇమ్మీడియట్గా తెలంగాణ నీళ్లు మొత్తం దోసుకుపోయే ఆలోచనలు, కుట్రలు, కుతంత్రాలు మళ్ళొకసారి పన్నుతా ఉన్నారు. తెలంగాణ సమాజం మొత్తం దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది. గమనించి ఇమ్మీడియట్గా ఎక్కడికక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని కానీ చంద్రబాబుకు సంబంధించిన తొత్తులు ఎవరైనా తెలంగాణలో ఉంటే వాళ్ళందరినీ నిలదీసి తెలంగాణ నీటి హక్కులను కాపాడుకునే విధంగా ఒకవైపు ప్రధాన ప్రతిపక్షం ఆల్రెడీ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తూనే ఉన్నప్పటికీ సమాజం కూడా కొంత బాధ్యత తీసుకొని మన నీళ్లు మనకే ఉండాలి, మన నీళ్ల కోసం గతంలో ఏ రకంగా అయితే మనం గోసపడి ఇబ్బంది పడ్డామో ఆ నీళ్లను ఒక్క బొట్టు కూడా తెలంగాణకి మన ఆంధ్రప్రదేశ్కి పోకుండా అన్యక్రాంతం కాకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇవన్నీ చేస్తే తప్పితే తెలంగాణ మళ్ళీ అప్లిఫ్ట్ అయ్యే అవకాశం లేదు. ఆల్రెడీ గతంలో ఏ రకంగా అయితే గ్రోత్ రేట్ ఉండేనో ఆ గ్రోత్ రేట్ మొత్తం మైనస్లోకి వెళ్ళిపోయిన పరిస్థితులు మనం చూసినాము. గత 2 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒకవైపు పేరుకు నడిపిస్తున్నది రేవంత్ రెడ్డి, పేరుకు పరిపాలిస్తున్నది రేవంత్ రెడ్డి గారైనా నడిపిస్తున్నది మొత్తం నారా అనేక సందర్భాల్లో చూస్తూ వచ్చినాము. అడ్డంగా దొరికిపోయిన అనేక పరిస్థితులను చూసినాము. ఇన్ని జరుగుతూ ఉంటే తెలంగాణ సమాజం కూడా తీవ్రమైన స్థాయిలో వ్యతిరేకించకపోతే మరొక 3 సంవత్సరాలు ఇటువంటి రాక్షసుల నుండి ఈ రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఆ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మరొక వైపు భారతీయ జనతా పార్టీ వీళ్ళందరి నుండి మరొక 3 సంవత్సరాలు సమాజం అంతా ఏకీకృతమై కాపాడుకోకపోతే గనక రేపు పొద్దున కేసీఆర్ గారు మళ్ళీ వచ్చిన తర్వాత కూడా ఈ రిస్టోరేషన్ మొత్తం చాలా టైం పట్టే అవకాశం ఉంటుంది. నీళ్ళకు సంబంధించి మరీ ముఖ్యంగా ఒకసారి అలొకేషన్ అయ్యింది అంటే దాన్ని మళ్ళీ మార్చే పరిస్థితులు రావు. కాబట్టి మన నీళ్లు తరలిపోక ముందే గలగలా కృష్ణమ్మ తరలిపోతుంటేను అని గతంలో ఏదైతే ఆంధ్ర నాయకులు మనతోనే పాటలు పాడిచ్చిండ్రో అటువంటి పరిస్థితులు మళ్ళీ ఉత్పన్నం కాకుండా తెలంగాణ సమాజం అంతా ఈ రోజు కేసీఆర్ గారి నాయకత్వంతో పాటు ఈ నీటి హక్కుల మొత్తం మీద కొట్లాడి సాధించుకోవాల్సిన అవసరం ఉంది. మనం చూస్తున్నాం పూర్తి స్థాయిలో కుట్రలు కుతంత్రాలు కొనసాగుతున్నాయి. తెలంగాణపై 3 పార్టీలను తెలంగాణ సమాజం యావత్తు కూడా కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మరో పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉందని చెప్పేసి నిఖిల్ గారు కూడా చెప్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. గతంలో మొత్తం ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు ఏపీ కుట్రలను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సందర్భంలో అనేక రకాల ప్రయత్నాలు జరిగాయి. కానీ పూర్తిగా ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రయోజనాలను అడుగడుగునా కూడా తాకట్టు పెడతా ఉన్నారు. కాబట్టి ఈ పరిణామాలు జరుగుతున్నాయని కూడా నిఖిల్ గారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. బాలాజీ యాదవ్ గారు, మనం చూస్తూ ఉన్నాం పత్రికల్లో ప్రధానమైన కథనాలు కనిపిస్తూ ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ ప్రాజెక్టులను తాను ఏనాడు కూడా అడ్డుకోలేదని చెప్పేసి ఓవైపు ఏపీ సీఎం చెప్తూనే మరోవైపు దాదాపు 16 తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్రానికి రకరకాల రూపాల్లో ఫిర్యాదు చేయడం, వాటిని అడ్డుకునేందుకు ప్రయత్నం చేయడం, తెలంగాణ జల హక్కులను కాలరాసే ప్రయత్నాలను ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనివల్ల వైపు గోదావరి కావచ్చు, కృష్ణాపై ఆధారపడి వ్యవసాయం చేసే తెలంగాణ రైతాంగానికి ఎలాంటి ప్రమాదం పొంచి ఉందని భావించాలి. ముందుగా సీతారామరాజు గారు, మీకు టీవీ న్యూస్ ప్రేక్షకులకి, యజమాన్యానికి, ప్యానెల్లో పెద్దలు నిఖిల్ గారికి నమస్కారం. ఇలా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అయితే పరిపాలన ఉందో ఈ పరిపాలన మొత్తం కూడా ఆంధ్రాబాబు యొక్క కనసంలో జరుగుతుండగా కనపడతారు. ఒకవైపు రేవంత్ రెడ్డి గారు గురుదక్షిణ పేరుతోటి, ఒకవైపు కేటీఆర్ గారు, ఒకవైపు హరీష్ రావు గారు అనేక మార్లు తెలంగాణ భవన్లో కావచ్చు, ప్రెస్ మీట్స్లో కావచ్చు చెప్తున్నా కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ 16వ తారీఖు రోజు 7వ నెల 2025
ఏదైతే జూలై 16 తారీఖు రోజు ఏదైతే మీటింగ్ జరిగిందో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఒకవైపు రేవంత్ రెడ్డి గారు, ఆ రోజు మేము స్పష్టంగా అంతకంటే ముందే ఆ మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు గారు అనేక ప్రెస్ మీట్లో పెట్టి దోపిడీ జరగబోతుంది, గోదావరి జలాలను ఆంధ్ర ప్రభుత్వం తీసుకోబోతుందని చెప్పేసి స్పష్టంగా అనేక మార్లు ప్రెస్ మీట్ పెట్టి చెప్పినప్పటికీ నిమ్మకు నీరెత్తున్నట్టు వ్యవహరించి ఏం జరగట్లేదని చెప్పేసి వాళ్ళు పడుకు నిద్రపోయి ఉన్నారు. ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రెస్ మీట్, రేవంత్ రెడ్డి గారు తన పని తాను కానిస్తూ గురుదక్షిణగా తెలంగాణ నీళ్లను, గోదావరి జలాలను ఆంధ్రకు అప్పచెప్పే ప్రయత్నం చేసే క్రమంలో స్పష్టంగా చెప్పినాం. మీటింగ్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అన్నారు. మళ్ళీ మీటింగ్ వెళ్ళారు. మీటింగ్ వెళ్ళి ఏం చేసి ఒప్పుకొని వచ్చినారు. ఒప్పుకొని వచ్చి మళ్ళీ ప్రెస్ మీట్లు మాత్రం ఏం చెప్పినారు, మేము ఒప్పుకోలేదని చెప్పేసి మాట్లాడినారు. మరి నిమ్మల రామానాయుడు గారు, మరి ఆంధ్ర ప్రాంత మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి బనకచర్ల ప్రాజెక్ట్ సంబంధించిన వ్యవహారం సంబంధించినటువంటి దాంట్లో ఎజెండాలో చర్చించని చెప్పేసి స్పష్టంగా చెప్పింది. మినిట్స్ కూడా విడుదల చేసింది. ఇంత స్పష్టమైన ఆధారాలతోటి ఇప్పుడు నీళ్ళ దోపిడీ జరుగుతుందంటే నిమ్మకు నీరెత్తను వ్యవహరిస్తూ మరి గురుదక్షిణగా మీరు నీళ్లను ఆంధ్రాకి ఇస్తూ తెలంగాణ రైతాంగాన్ని, తెలంగాణ ప్రజలకు నిత్య నిలువుగా అన్యాయం చేస్తూ ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. ఇలా చంద్రబాబు నాయుడు గారు ఏం మోసం చేయలేదంటే ఇలా తనేం చెప్తారు, తెలుగు జాతి బాగుండాలని చెప్పేసి తెలుగు మహాసభలలో గొప్పగా చెప్తారు. మరి ఇలా 7 మండలాలను 7 మండలాలు ఒకవేళ మీరు కలపకపోతే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనని చెప్పి శపథం చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. గతంలో అనేక సందర్భాల్లో తెలంగాణ ప్రాజెక్టుల పైన ఇలా కేఆర్ఎంబి చెప్తా ఉంది కదా, కేంద్రానికి కేఆర్ఎంబి ఫిర్యాదు చేసింది కదా. ఈ విధంగా 2025 డిసెంబర్ 16 నిన్నగా అంటే డిసెంబర్ 16 తారీఖు వెళ్ళి ఎన్ని రోజులు, ఇవాడికి 20 రోజులు కావట్లేదు. 20 రోజుల క్రితం కూడా మీరు 2025 డిసెంబర్ 16 తారీఖు రోజున కేంద్ర జలశక్తి శాఖకు ఏపీ సర్కారు ఫిర్యాదు చేసింది. తెలంగాణలో ఉన్నటువంటి సుమారు 16 ప్రాజెక్టులు అనేవి అక్రమమైనని చెప్పేసి, డిపిఆర్ సరిగ్గా లేదని చెప్పేసి, డిజైన్ మారుస్తున్నారని చెప్పేసి రకరకాల ఆరోపణలతోటి, రకరకాల జిమ్మిక్కులతోటి కేంద్రానికి ఏదైతే కేఆర్ఎంబి అనేది కేంద్రానికి ఫిర్యాదు చేసింది, ఆంధ్ర ప్రభుత్వం ఫిర్యాదు చేసిందని చెప్పేసి ఒకవైపు ఏమో ఫిర్యాదు చేస్తుంటారు, ఒకవైపు తెలంగాణకు అన్యాయం చేస్తుంటారు. మళ్ళీ నేను తెలుగు జాతికి ఐక్యతగా ఉండాలని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. పేరేమో గొప్పలు, లోపలేమో కుట్రలు. పేరేమో గొప్పలు చెప్పడము, పైకి మాత్రం తెలంగాణ పైన కుట్రలు చేస్తూ ఉన్నారు. ఈ కుట్రల పైన జాగృతం చెందినటువంటి అంటే ముఖ్యమంత్రి గారుగా గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక సందర్భం నీళ్ళ కోసమే కదా మా ఉద్యమం జరిగింది. తెలంగాణ సంబంధించిన ప్రాజెక్టులన్నీ కూడా పెండింగ్ ప్రాజెక్టులుగా ఉన్నప్పుడే కదా ఇవాళ భీమా సంబంధించి కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, కలవకుర్తి కావచ్చు, ఏదైతే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించినటువంటి అనేక ప్రాజెక్టులు మీరు ఆ రోజున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఆ రోజున్నటువంటి చంద్రబాబు నాయకత్వం తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, అనేక కుట్రలు చేసి ఈ తెలంగాణ ప్రజానికానికి రైతాంగాన్ని వాటర్ ఇవ్వకుంటే కదా తెలంగాణ ఉద్యమం బయలుదేరింది. విద్యుత్ ఛార్జీలు పెంచడం వల్ల కదా తెలంగాణ ఉద్యమం బయలుదేరింది. మళ్ళా కూడా మేము రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా కుట్రలు చేస్తామని చెప్పేసి మీరు పక్క రాష్ట్రంలో కూర్చొని కూడా రిమోట్ కంట్రోల్, ఇక్కడ చంద్రబాబు నాయుడు, అక్కడ చంద్రబాబు నాయుడు, ఇక్కడ రేవంత్ రెడ్డి రూపంలో మళ్ళీ రిమోట్ కంట్రోల్ రూపంలో మళ్ళీ తెలంగాణ ప్రజల్ని శాసిస్తాం, తెలంగాణ నీళ్ళను కొట్టుకపోతాం, తెలంగాణ నీళ్ళను దోసుకపోతాం అని చెప్పేసి మాట్లాడితే ఏం చెప్పాలి మనం? ఇలా ఒకవైపు గోదావరి జలాలకు సంబంధించినటువంటి నీళ్ళని తీసుకుపోయే ప్రయత్నం, ఒకవైపు కృష్ణా జలాలను తీసుకుపోయే ప్రయత్నం, మరొకవైపు తెలుగు జాతి బాగుండాలని చెప్పేసి ఒక కుట్రలు, ఒక రకమైనటువంటి సామెతలు చెప్పడం, మళ్ళీ లోపల ఒకవైపు 16 ప్రాజెక్టులు ఎట్టగడతారని చెప్పేసి కేంద్రానికి ఫిర్యాదులు చేయడం, కేఆర్ఎంబికి ఫిర్యాదులు చేయడం. ఇవన్నీ అంశాలని తెలుగు సమాజం ఏదైతే జరుగుతూ ఉందో తెలంగాణ సమాజం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో అనేక మంది మేధావులు ఉన్నారు, జలవనరుల నిపుణులు ఉన్నారు, అనేక రకాల సంబంధించిన ప్రజలు ఉన్నారు. ఇవన్నీ ఆలోచన చేయాలి. ఇది ఎందుకు కేసీఆర్ గారు ఇలా 3 జిల్లాల్లో సభలు పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు? ఇలా ఒకవైపు నల్గొండ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, పాలమూరు ఉమ్మడి జిల్లా సంబంధించి కావచ్చు అన్యాయానికి గురవుతా ఉంది. సుమారు 30 లక్షల పైచిలకు సాగుని అక్కడ సాగుకు యోగ్యమైన భూములు ఉన్నవి, దాన్ని పారించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఒకవైపు కేసీఆర్ గారు కలలు. కానీ పాలమూరు జిల్లా ఏదైతే వలసల జిల్లా ఉందో ఆ వలసల జిల్లాని రివర్స్ మైగ్రేషన్ జిల్లాగా మార్చే ప్రయత్నంలో సుమారు 10 లక్షల పైచికి ఎకరాల భూమిని సాగు చేసే సందర్భాన్ని తీసుకొచ్చినాం కదా, పచ్చని పల్లెలుగా మార్చినాం కదా, ఆ రోజు పెండింగ్ ప్రాజెక్టు ఉన్నటువంటి రన్నింగ్ ప్రాజెక్టుగా మార్చినాం కదా. ఇవన్నీ ఎట్లా చేయగలిగిండు కేసీఆర్ గారు? ఒక దార్శనికతో చేయగలిగిండు కదా. ఏదైతే సార్ నేను ఇవాళ చెప్తా ఉన్నాను, ఇవాళ కోయిల సాగర్ సంబంధించిన మహబూబ్నగర్ జిల్లాలో ఉండే ప్రాజెక్ట్ ఇది 2000 సంవత్సరంలో ప్రారంభమైంది సార్. కానీ 17 ఏళ్ళు దీని వైపు పాలకులు చూడలేదు సార్. ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, ఆ రోజున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంగా దీని వైపు చూడలేదు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాతకి దీనికి ఏదైతే పెండింగ్ పనులు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేసి 2017లో దాని పనులన్నీ పూర్తి చేసి సుమారు 8,000 ఎకరాలకు సాగులోకి తీసుకొచ్చిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా సార్.
అదేవిధంగా ఏదైతే రాజీవ్ బీమా సంబంధించి సార్, ఇది ఎప్పుడు ప్రారంభమైంది కూడా సార్ 1983 సంవత్సరంలో ప్రారంభమైంది సార్. కానీ 1983 నుంచి ఎప్పుడు దీనికి పూర్తి చేయాలి సార్? ఇది పెండింగ్ ప్రాజెక్ట్ సార్, ఇది రన్నింగ్ ప్రాజెక్ట్ కాదు సార్. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో 2016లో దీని యొక్క కాలువల్ని మిగతా పనులన్నీ పూర్తి చేసి 33 ఏళ్ళు పెండింగ్లు ఉన్న ఈ ప్రాజెక్టుని రన్నింగ్ ప్రాజెక్టుగా చేసి 1,58,000 ఎకరాలకు నీరిచ్చింది కేసీఆర్ కాదా సార్ ఈ అంశాన్ని? అదేవిధంగా మీరు ఏదైతే నెట్టెంపాడు సంబంధించి సార్, ఇది ఎప్పుడు ప్రారంభమైంది అనుకోండి సార్ 1991లో ప్రారంభమైంది సార్. కానీ పనులు మాత్రం పూర్తి కాలేవు సార్. దీనిపైన పాలకులు సీతకన్నే ఉంది సార్. ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయినా ఆ రోజు ఉన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా సార్. కానీ 2016లో దీని పనులను పూర్తి చేసి 25 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నటువంటి నెట్టెంపాడు ఏదైతే ఉందో దీన్ని పెండింగ్ ప్రాజెక్ట్ రన్నింగ్ ప్రాజెక్ట్గా చేసి 1,42,000 ఎకరాలకు ఇచ్చింది కేసీఆర్ కదా సార్ నీరు. అదేవిధంగా సార్ ఈ చనాక కోరాట ప్రాజెక్ట్ కావచ్చు, అదేవిధంగా సార్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కలవకుర్తి సార్ ఎప్పుడు ప్రారంభమైంది సార్? 1984 సార్. మనం పుట్టని అప్పుడు ప్రారంభమైన సార్, నేను పుట్టే సందర్భంలోనే అప్పుడు ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ 32 ఏళ్ళు పెండింగ్ ప్రాజెక్ట్ ఉన్నది సార్. కానీ దీన్ని పూర్తి చేసి 3,07,000 ఎకరాలకు నీరు ఇచ్చారు సార్. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే సార్ వీళ్ళు అనేక రకాల ద్రోహాలు చేసింది వీళ్ళు. ఇవాళ ఒంటరిగా సార్ 100 ఎలకలు తిన్న పిల్లొచ్చి సంతాసభ పెట్టినట్టు మేమేదో తెలంగాణకు మేమేదో న్యాయం చేస్తాం, మేము తెలంగాణకు మేమే మొత్తం మొదలుదారులు అని చెప్పేసి మాట్లాడుతున్న తీరు చూస్తూ ఉంటే ఎంత అన్యాయం అనిపిస్తుంది సీతారామరాజు గారు. వీళ్ళు కలవకుర్తి సంబంధించి 1984 ప్రారంభించి ముష్టి 13,000 ఎకరాలకు ఇచ్చేస్తారు నీళ్లు. 13 ఎకరాలకు ఇస్తే కేసీఆర్ గారు ఆ పనులన్నీ పూర్తి చేసి 3,07,000 ఎకరాలకు ఇచ్చింది సార్. నెట్టెంపాడు సంబంధించి 2005లో ప్రారంభమైంది సార్. ఇది 2,300 ఎకరాలకు ఇచ్చింది సార్. 2014 ఇచ్చిన ఎకరాల భూమి 2,300 ఎకరాలకు సార్. కేసీఆర్ గారు దీని పనులన్నీ పూర్తి చేసి 1,42,000 ఎకరాలకు ఇచ్చింది. 1,42,000 ఎకరాలకు ఇచ్చింది సార్. బీమా 2005లో ప్రారంభించారు సార్. వీళ్ళు 12,000 ఎకరాలకు ఇచ్చారు సార్. మనం వచ్చిన తర్వాత దీని అన్ని పనులు పూర్తి చేసి 1,58,000 ఎకరాలకు కేసీఆర్ ఇచ్చారు సార్. కోయిల సాగర్ దీన్ని పూర్తి చేయలేదు సార్. 38,250 ఎకరాలకు ఇచ్చినాం సార్. తుమ్మిళ్ళ పూర్తి చేసి 55,600 ఎకరాలకు ఇచ్చినాం సార్. జూరాలకు సంబంధించిన కాలువలు ఆధీకరణ చేసి 1,07,000 ఎకరాలకు ఇచ్చినాం సార్. మిషన్ కాకతీయ 2,00,000 ఎకరాలకు ఇచ్చినాం సార్. ఈ విధంగా సార్ ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పాలమూరు జిల్లా సంబంధించి ఈ ప్రాజెక్టుల మీద వాళ్ళు సాగుకు ఇచ్చిన భూమి ఎంత సార్? 27,300 ఎకరాలకు ఇచ్చారు సార్. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత రివర్స్ మైగ్రేషన్ మనం అంటున్నాం సార్. ఆ రోజు పాలమూరు వరసల జిల్లా ఉంది, ఈ రోజు రివర్స్ మైగ్రేషన్ జరిగిందని చెప్పడానికి సాక్ష్యం ఆ రోజు మీరు ఆంధ్ర ప్రభుత్వంలో ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళు ఇచ్చినటువంటి సాగుకు ఎంత ఇచ్చారు సార్? నీరు 27,300 ఎకరాలకు ఇచ్చారు సార్. మనం వచ్చిన తర్వాతకి సార్ 10,08,591 ఎకరాలకు నీరు ఇచ్చి పాలమూరును పచ్చని పల్లెగా మారిస్తే గోరేటి వెంకన్న పాటలు విని సార్ ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మా మాజీ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టి పల్లె కన్నీరు పెడుతున్న పాటలు ఎందుకు వచ్చినాయి తెలంగాణలో ఇవన్నీ చూసి బాధపడి తెలంగాణను అదేవిధంగా పాలమూరును రంగారెడ్డిని నల్లగొండను రివర్స్ మైగ్రేషన్ గా మారుతున్న సందర్భాన్ని పల్లెల్ని పచ్చగా మారుస్తా ఉంటే ఇవాళ 10 లక్షల ఎకరాలు నీరిస్తే మళ్ళా కళ్ళల్లో మంటలు మొదలైనవి సార్. ఇవాళ పచ్చని పల్లెల్ని మళ్ళా ఎడారిగా మార్చాలనే ప్రయత్నం ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు గురువు చంద్రబాబు నాయుడు కుట్రలు చేస్తా ఉంటే ఇవాళ కళ్ళుండి కబోదులాగా ఎవరు వస్తున్నారు? ఈ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మేధావులు కావచ్చు, ఒక్కసారి మౌనం విడాలని విజ్ఞప్తి చేస్తున్నారు టీ న్యూస్ ద్వారా. మనం చూస్తా ఉన్నాం పూర్తి స్థాయిలో మరోసారి గోరేటి వెంకన్న గారు రాసిన పాట పల్లె కన్నీరు పెట్టుతుందో అనే పాటను మళ్ళీ పాడుకునే దయనీయమైన పరిస్థితి తెలంగాణలో దాపురించిందని చెప్పేసి బాలరాజు గారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం. 10 ఏళ్ల పాటు పచ్చగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ కుట్రలు కుతంత్రాలతో తెలంగాణ జల వనరుల హక్కులను కూడా కోల్పోతోంది. పక్క రాష్ట్రం నుంచి జరుగుతున్న కుట్రలు కుతంత్రాలు, కేంద్ర ప్రభుత్వ సహకారం ఇవన్నీ కూడా తెలంగాణ రైతుకు మరణ శాసనంలా మారాయి. కాబట్టి పూర్తి స్థాయిలో తెలంగాణ రైతును కాపాడుకునేందుకు బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో మరో సమర శంఖం పూరిస్తున్నాం. జల యజ్ఞానికి జల హక్కులను కాపాడుకునేందుకు మరో జల సాధన ఉద్యమాన్ని కూడా శ్రీకారం చుట్టబోతుంది బీఆర్ఎస్ పార్టీ అంటూ స్పష్టం చేస్తున్న సందర్భాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. మరొక కీలకమైన అంశం కనిపిస్తుంది. నిఖిల్ గారు నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఖమ్మం జిల్లాలో పర్యటించిన సందర్భం, పెద్ద ఎత్తున అశేష జనవాహిని గులాబీ శ్రేణులంతా కూడా కదం తొక్కిన సందర్భం, ఘన స్వాగతం పలికి అనేక కీలకమైన అంశాలు కేటీఆర్ గారు నిన్న ప్రస్తావించారు. ప్రభుత్వ వైఫల్యం 2 ఏళ్లలో ఎట్లా ఉంది, దీంతో పాటు అక్కడ జిల్లాలో ఉన్న స్థానిక మంత్రులు పూర్తి స్థాయిలో విఫలమయ్యారనే అంశం కావచ్చు, 30% కమిషన్లు అనే అంశం కావచ్చు ప్రస్తావించిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఎట్లా చూడాలి ఖమ్మం జిల్లాలో కేటీఆర్ గారి పర్యటనను, దాంతోపాటు అక్కడ లేవనెత్తిన కీలకమైన అంశాలను మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? అయితే రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాలు చూస్తే కూడా 10 జిల్లాలు ఉండే పరిస్థితి ఉన్నప్పుడు ఉమ్మడి జిల్లాకి ఒక మంత్రి చొప్పున అనేక జిల్లాలకు మంత్రి లేరు. రాష్ట్రంలో అత్యంత కీలకమైన రంగారెడ్డి జిల్లాకు కూడా మంత్రి లేనటువంటి పరిస్థితి. దాదాపు కోటి జిల్లాకు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ
వచ్చినటువంటి 2 సంవత్సరాల తర్వాత కూడా మంత్రిని పెట్టే పరిస్థితి లేదు. అటువంటిది ఒక ఖమ్మం జిల్లాకే నెంబర్ 2 అని ఒక ఆయన చెప్పుకుంటాడు, నెంబర్ 3 అని ఒక ఆయన చెప్పుకుంటాడు, నెంబర్ 4 అని ఒక ఆయన చెప్పుకుంటాడు. ఆ రకంగా బట్టి విక్రమార్క గారు, పొంగులేటి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, ఈ రకంగా 3 మంత్రులు ఒకటే ఖమ్మం జిల్లా నుండి ఉన్నారు. ఉండి కూడా ఖమ్మంకి ₹1 తీసుకొచ్చినటువంటి పరిస్థితి లేదు. ఖమ్మం జిల్లాకు సంబంధించి అభివృద్ధిలో ఏమాత్రం కూడా ముందుకు పోయినటువంటి పరిస్థితి లేదు. గతంలో 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే అభివృద్ధి చేసిందో అక్కడికి మాత్రమే అభివృద్ధి అనేది ఖమ్మం జిల్లాలో ఆగిపోయిన పరిస్థితులను కేటీఆర్ గారు చెప్పలే. ఈ విషయము అక్కడ ఉన్నటువంటి రైతులు, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ వచ్చి కేటీఆర్ గారికి చెప్తా ఉన్నారు, గతంలో మీరు చేసిన అభివృద్ధి ఏదైతే ఉందో అక్కడికే మా ఖమ్మం జిల్లా అభివృద్ధి ఆగిపోయింది. 3 మంత్రులు ఉన్నా కూడా 3 కూడా ఏ ఒక్క విషయంలో కూడా ఖమ్మం జిల్లాని ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనలు చేస్తున్న పరిస్థితి లేదు. చేయకపోగా 3 మంత్రులు ఎవరి దగ్గరికి ఏ పని కోసం పోయినా, ఏ పైరవీ కోసం పోయినా కూడా 30% కమిషన్లు అడుగుతున్నారు అని వాళ్ళే చెప్తా ఉన్నారు. గతంలో అనేక మంది శాసనసభ్యులు వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళే మా బట్టి విక్రమార్క గారి దగ్గరికి పోవాలంటే కనీసం 30% ఇవ్వకపోతే, కమిషన్ ఇవ్వకపోతే పోయే పరిస్థితి లేదని చెప్పిండ్రు. దాన్ని నిజం చేస్తూ ఈరోజు సొంత జిల్లా ప్రజలు కూడా అదే చెప్తా ఉన్నారు. గత 15-20 రోజులకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ గారు అనేక జిల్లాల్లో పర్యటన చేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికలు అయిన తర్వాత ఆ సర్పంచ్లకు సన్మాన కార్యక్రమాలు కానీ ఇంకోటి కానీ చేస్తూ ఉంటాయి. వాళ్ళతో పాటు విపరీతమైన జనసందోహం ఏ రకంగా కేటీఆర్ గారికి స్వాగతం పలుకుతా ఉందో చూసినాం. నిన్నగాక మొన్న జనగామ మొత్తం స్తంభించిపోయినటువంటి పరిస్థితి. మళ్ళీ నిన్న చూస్తూ ఉంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అత్యంత వేలాది సంఖ్యలో యువకులు కానివ్వండి, రైతులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, అనేక మంది కూలికి పోయే మహిళలు కూడా చెప్తా ఉన్నారు కేటీఆర్ గారి దగ్గరికి పోయి, మీరు జాగ్రత్తగా ఉండండి, మరో 3 ఏళ్ళు ఓపిక పడితే ఇమ్మీడియట్గా మళ్ళీ మీరే అధికారంలోకి వస్తారు, మళ్ళీ మిమ్మల్ని గెలిపించుకుంటాము. గతంలో ఏ రకంగా అయితే అభివృద్ధిలో ఖమ్మం జిల్లాతో పాటు యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1గా చేసిండ్రో అదే విధంగా మళ్ళీ ఒకసారి దాన్ని పునరావృతం చేసే విధంగా బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు మాత్రమే ఓట్లేస్తారు అని కూడా అక్కడ ఉన్నటువంటి మహిళలే కేటీఆర్ గారి దగ్గర పోయి చెప్తున్నటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా చూస్తూ ఉంటే తెలంగాణలో మెజారిటీ వర్గం రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులకు సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ మంత్రి కూడా అదే ఖమ్మం జిల్లా నుండి ఉంటారు. కానీ తను ఏం చెప్తా ఉంటారు, యూరియా కావాలంటే షాప్కి పోవాలని చెప్తా ఉంటారు. ఆ షాప్లో యూరియా ఉండదు. ఆ తర్వాత ఏం చెప్తారు, యాప్లో ఉంటుంది అంటారు. ఆ యాప్లో బుక్ చేద్దామంటే యాప్లో జిల్లాల పేర్లే ఉండవు. ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు, మళ్ళీ మీరు ఏఈఓ దగ్గరకో ఎంఆర్ఓ ఆఫీస్కో ఇంకో దగ్గరకో పోయి అక్కడ నుంచి కార్డు తీసుకురావాలి, ఆ కార్డు తీసుకొస్తేనే యూరియా ఇస్తామని చెప్తా ఉంటారు. అక్కడో ఇక్కడో రైతులు గోసపడి ఇబ్బంది పడి రాష్ట్ర వ్యాప్తంగా యూరియా లేక పంటలన్నీ పాడవుతా ఉన్నాయని ఆవేదనతో రోడ్డు ఎక్కుతా ఉంటాయని చెప్తా ఉన్నారు. వీళ్ళందరూ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కార్యకర్తలు వీళ్ళు అని చెప్తా ఉంటారు. ఈ రకంగా రైతులను అవమానించే విధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ ఉంటారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారేమో ఎంతసేపు ఏ భూములను ఎట్లా కబ్జా చేయాలి, ఏ భూములను ఎక్కడ వాటి రికార్డులు తారుమారు చేయాలనే దాంట్లో పొంగులేటి గారు బిజీగా ఉంటారు. బట్టి విక్రమార్క గారేమో డబ్బుల విషయంలో ఖమ్మం జిల్లాకు ₹1 కూడా శాంక్షన్ ఇవ్వనటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులే బహిరంగంగా వచ్చి ప్రెస్ మీట్లు కూడా పెట్టి చెప్తున్నటువంటి పరిస్థితి. మీరు ఖమ్మం జిల్లా నుండి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇంత ఉండి కూడా ఖమ్మం జిల్లాను ఎందుకు పట్టించుకోవట్లేదు అని చెప్తా ఉన్నారు. కానీ బట్టి గారు ఏం చేస్తా ఉన్నారు, ఎంతసేపు వాళ్ళ శాసనసభ్యులు చెప్పినట్టుగా డోర్లు ఓపెన్ చేసి పెట్టి 30% కమిషన్లు ఇస్తే మాత్రమే మేము డబ్బులు రిలీజ్ చేస్తాము అని చెప్తా ఉన్నారు. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేస్తుంది కాబట్టి నిన్న కేటీఆర్ గారికి బ్రహ్మాండంగా బ్రహ్మరథం బట్టి ఏ రకంగా స్వాగతాలు పలికిన రోజు చూసినాం మనము. ఖచ్చితంగా రానున్న రోజుల్లో నిన్నగాక మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎలక్షన్లో ఏ రకంగా అయితే మెజారిటీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులను సర్పంచులుగా గెలిపించుకున్నారో, కార్పొరేషన్కు కానీ అక్కడ ఉన్న మున్సిపాలిటీ ఎన్నికలు కానీ లేదంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చినా కూడా బ్రహ్మాండంగా మొన్నటి సర్పంచ్ ఎలక్షన్లను కూడా పంచాయతీ ఎలక్షన్ ఎక్కడ తీసిపోని విధంగా మరింత తీవ్ర స్థాయిలో మరింత గొప్పగా బీఆర్ఎస్ పార్టీ నాయకులను మాత్రమే గెలిపించుకుంటాము, కారు గుర్తునే గెలిపించుకుంటాం. తర్వాత వచ్చేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 10కి 10 స్థానాల్లో కారు గుర్తునే గెలిపిస్తాము, గులాబీ జెండాను మాత్రమే రెపరెపలు ఆడిస్తామని స్పష్టంగా కేటీఆర్ గారికి అక్కడ ఉన్న వాళ్ళు చెప్పి కేటీఆర్ గారిని మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి పంపినటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాము. ఇన్ని జరుగుతూ ఉంటే రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తా ఉన్నారు, తెలంగాణలో ఏ జిల్లాకు ₹1 పంచకుండా ఒకవైపు నీళ్లు మొత్తం ఇటువైపు చంద్రబాబు గారికి దారదత్తం చేస్తూ మరోవైపు డబ్బులన్నీ ఏం చేస్తా ఉన్నారు, తెలంగాణలో కట్టినటువంటి ట్యాక్స్ డబ్బులను తీసుకుపోయి రాహుల్ గాంధీ గారికి కప్పం కట్టి రాహుల్ గాంధీ గారి ద్వారా రేపు పొద్దున మరింత పదవులు తెచ్చుకోవడము, ఏఐసీసీ స్థాయిలో లాబింగ్లు చేసుకోవడము, ఈ రకంగా పార్టీ కార్యక్రమాలకు వాడుకున్నటువంటి పరిస్థితి. దాదాపుగా నెలకు ఒక 100-150 కోట్ల చొప్పున ఈ 5 సంవత్సరాలకు సంబంధించి 6-7 వేల కోట్ల రూపాయల తెలంగాణ ప్రజల సొమ్మును, తెలంగాణ రైతుల సొమ్మును, తెలంగాణ ప్రజలకు తెలంగాణ రైతులకు యూరియా కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ,
లేదంటే వాళ్ళకి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇవన్నీ నిలిపేసి ఆ డబ్బులను రాహుల్ గాంధీ గారికి కప్పం కట్టడానికి వాడుతా ఉన్నారు. నిన్న కేటీఆర్ గారు కూడా ఈ విషయాలన్నీ చెప్తా ఉంటే అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఇదంతా నిజంగానే జరుగుతుంది, ఇంత దారుణంగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రిని గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా చూసినటువంటి పరిస్థితులు లేవు. 10 సంవత్సరాల పాటు కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ కడుపున పెట్టి కాపాడుకున్నారు, రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచిండ్రు. ఏ వర్గానికి ఆ వర్గం, ఒకవైపు అభివృద్ధి చేస్తూనే మరోవైపు సంక్షేమాన్ని తీసుకొచ్చిండ్రు మా దగ్గరికి, ఎటువంటి పైరవీలు లేకుండా అనేది అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కేటీఆర్ గారికి ధైర్యం చెప్పినటువంటి పరిస్థితులు. రేపు పొద్దున ఎప్పుడు ఎలక్షన్లు పెట్టినా కూడా కారు గుర్తునే మళ్ళొకసారి గెలిపేయాలని ఆలోచనలు చేస్తా ఉన్నారు. కాబట్టి నిన్నగాక మొన్న పంచాయతీ ఎన్నికల్లో అది, ఇప్పుడు ఎంపీటీసీ ఎన్నికలు కానీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కానీ, మున్సిపాలిటీలకు ఎన్నికలు కానీ ఇవన్నీ పెట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ భయపడతా ఉంది. మీరు ఎన్ని రోజులు ఆగినా కూడా ఈ ఎన్నికలు పెట్టక తప్పదు, మీకు కర్రు కాల్చి వాత పెట్టక తప్పదు. రేపు ఇమ్మీడియట్ గా మీరు ఇటువంటి ఆలోచనలన్నీ మానేసి మీరు ఏదైతే గ్యారంటీ కార్డులు ఇచ్చి ఈ రకంగా వంచినరో ఇంటింటికి వంచి, మరీ ముఖ్యంగా బట్టి విక్రమార్క గారు మీ ఇంట్లో ఫ్రేమ్ కట్టించుకొని పెట్టండి, ఇది ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇవన్నీ అమలు చేస్తాము, మీ ఇంటికే తెచ్చిస్తాము అని ఏదైతే చెప్పిండ్రో దాన్ని నిన్న కేటీఆర్ గారు గుర్తు చేసినటువంటి పరిస్థితులు చూసాం మనము. వీటన్నిటిని ఇమ్మీడియట్ గా అమలు చేసి ఖమ్మం జిల్లాలో మీకు ఏదైతే ఏ స్థాయిలో అయితే మీకు అనేక స్థానాల్లో గెలిపించి మీ రుణం తీర్చుకున్నారో, మీకు గెలిపించి మీకు పట్టం కట్టినరో, మిమ్మల్ని మంత్రులుగా కూర్చోబెట్టినరో ఈరోజు, దాంతోపాటు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా ఈ 6 గ్యారంటీలు మిగిలిన 420 హామీలు ఏవైతే ఇచ్చిండ్రో వాటన్నిటిని అమలు చేయాల్సిన అవసరం ఉంది. మనం చూస్తా ఉన్నాం, గ్యారంటీ కార్డును మరోసారి గుర్తు చేసిన సందర్భం కూడా నిన్న కనిపించింది. కేటీఆర్ గారు మీరు ఎన్నికల సందర్భంలో దీన్ని జాగ్రత్తగా పెట్టుకోమన్నారు. 2 ఏళ్లు గడిచింది, మరి గ్యారంటీ కార్డులో ఏం అమలు చేశారని కూడా సూటిగా నిలదీసిన సందర్భం. 3 మంత్రులు ఉన్నా కూడా ఖమ్మంలో తట్టెడు మట్టి తీయలేదు, కమిషన్లతో కాలం వెల్లదీస్తా ఉన్నారు. ఖమ్మంలో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేస్తూనే 2 ఏళ్లలో జరిగిన విధ్వంసాన్ని కూడా ప్రస్తావించిన సందర్భాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? 100% సీతారామరాజు గారు, ఇలా మేము బీఆర్ఎస్ పార్టీగా ప్రతిపక్ష పార్టీగా మేము చెప్పిన అంశాలు కాదు ఇవన్నీ కూడా. ఆదిలాబాద్ జిల్లాలో రుణమాఫీ కాలేదని చెప్పేసి రాథోడ్ బాబురావు అనే వ్యక్తి బ్యాంకులోకి వెళ్ళి విషయం తాగిచ్చే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి మనం చూసినాం కదా. 2 ఖమ్మం జిల్లాలో, మహబూబాద్ జిల్లాలో సంథింగ్ వీరన్న అనే ఒక ఎస్టీ యువకుడు సంబంధించి మాకు రైతు భరోసా సంబంధించి తొందరగా పెట్టుబడి సాయం అందించమని చెప్పేసి, రైతు బంధు ఇవ్వమని చెప్పేసి మందాయన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం కదా. నిన్న కూడా ఒలిగొండ మండలం జంగారెడ్డిపల్లెలో ఒక రైతు హైకోర్టుకు పిటిషన్ వేసిండు. హైకోర్టుకు పిటిషన్ వేసి మీరు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు, 2 లక్షల పైచీలు కూడా అవుతామని చెప్పేసి అన్నారు. నాకు ఆరుట్ల అనేటువంటి కెనరా బ్యాంకులో, ఆరుట్ల అనేటువంటి గ్రామంలో కెనరా బ్యాంక్ గ్రామ శాఖ ఉంది. ఆ కెనరా బ్యాంక్ శాఖలో 1,50,000 రుణమాఫీ కాలేదని చెప్పేసి మాధవీదేవి గారు, జడ్జి గారు నోటీసులు పంపారు. ఒలిగొండ సంబంధించినటువంటి కెనరా బ్యాంకు శాఖకు పంపినారు, వ్యవసాయ శాఖ యాదాద్రి భువనగిరి జిల్లా వ్యవసాయ శాఖకు పంపినారు, అదేవిధంగా నల్గొండ జిల్లా యాదాద్రి జిల్లా కలెక్టర్కి పంపినారు, అదేవిధంగా రాష్ట్ర వ్యవసాయ శాఖకు కూడా పంపినారు, నోటీసులు పంపినారు. మీరు ఒకవైపు ఏమో పెద్ద ఎత్తున ప్రకటనిస్తూ ఉన్నారు, 2 లక్షల రుణమాఫీ అయిపోయిందని, 2 లక్షల పైసలు రుణమాఫీ అయిందని చెప్పేసి మాట్లాడినారు. మరి 1,50,000 నాకు కాలేదని చెప్పేసి రైతు కోర్టు పోయే పరిస్థితికి వచ్చింది కదా. రుణమాఫీ అసత్య ప్రచారం అని తేలిపోయింది కదా. ఇవాళ రాథోడ్ బాబురావు ఎగ్జాంపుల్ తీసుకున్నా, అదేవిధంగా మీరు ఏదైతే రైతు బంధు ఇస్తలేరని చెప్పేసి వీరన్న అనే రైతుని అక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నా, నిన్న ఏదైతే ఒలిగొండలో అదైతే జంగారెడ్డిపల్లి అనేటువంటి రైతు ఏదైతే కోర్టుకు పోయి హైకోర్టుకు పోయి నోటీసులు ఇచ్చే పరిస్థితికి వచ్చినారు, ఇవన్నీ సాక్ష్యాలే కదా. ఒకవైపు మీరు ఇచ్చినట్టు 6 గ్యారంటీలు 13 అంశాలు ఇలా వృద్ధులకు సంబంధించి అడుగుతా ఉన్నాయి. ఇవాళ ఆ రోజు ముసలమ్మలకు ముసలయ్యలకు డిఫరెంట్గా 4,000 పింఛన్ పెంచుతామన్నారు కదా. మరి వాళ్ళకి ఎందుకు 2 సంవత్సరాలు అయిపోయింది, 2 సంవత్సరాల మీద ఇంకా అయిపోయి 20 రోజులు 30 రోజులు ఎక్కువ, 20 రోజులు ఎక్కువైంది, ఎందుకు ఇవ్వలేకపోతున్నారు మీరు? 4,000 పింఛన్ ఎడిపోయిందని అడుగుతా ఉన్నారు. అదేవిధంగా మహిళలకు సంబంధించి 2,500 ఇస్తామన్నారు కదా. ఈ అంశాల్ని కేటీఆర్ గారు స్పష్టంగా నిన్న జనగామ జరిగినటువంటి సర్పంచ్ల సన్మాన కార్యక్రమం కావచ్చు, ఈ రోజు అయినటువంటి ఖమ్మంలో జరిగినటువంటి సర్పంచ్ల కార్యక్రమమే కావచ్చు, ఈ అన్ని అంశాలని స్పష్టంగా ప్రజలు చెప్తా ఉంటే ప్రజలే వాళ్ళకు రెస్పాన్స్ ఇస్తా ఉన్నారు. డెఫినెట్ గా గతంలో ఏమంటారు కదా, ఇప్పుడు తుంటెత్తుకొని తుంట కింద పడేసి మొద్దునెత్తుకున్నట్టుంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, ఇవాళ రేవంత్ రెడ్డి గారి సర్కార్ పరిస్థితి. ఇవాళ 100% ఇవాళ పెనం నుంచి పొయ్యిలో పడే పరిస్థితికి వచ్చింది ఇవాళ ప్రజల పరిస్థితి. ఒకవైపు వృద్ధుల పింఛన్ పెంచలేము, యూరియా కష్టాలు చూడండి మీరు. ఇవాళ యాప్లలో దొరుకుతున్నారు, షాపులలో దొరుకుతున్నారు, కార్డులు అంటున్నారు. మళ్ళీ స్వయాన ఆయనే వచ్చి ఇలా వీడియో దొరికే పరిస్థితి చెప్పి తుమ్మల నాగేశ్వరరావు చెప్పే పరిస్థితి. ఇలా శాసన మండలిలో చర్చ జరుగుతుంది కదా. ఏదో బీఆర్ఎస్ పార్టీగా ప్రతిపక్షంగా మనం చెప్పే అంశం కాదు, మేము చెప్పే అంశం కాదు. ఇలా శాసన మండలిలోనే శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేంద్ర రెడ్డి అన్నారు, మా ఊరు ఉరుమట్ల చిట్యాల మండలం సంబంధించి నేను ఎలక్ట్రిసిటీ ఎస్సీకి ఫోన్ చేస్తే ట్రాన్స్ఫార్మర్ పంపించని పరిస్థితి,
ఒకవేళ ట్రాన్స్ఫార్ పంపించామంటే వీళ్ళు ఏం చెప్తున్నారు, ఈ ట్రాన్స్ఫార్ మొత్తం బాగు చేస్తుంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటే పంపిస్తుంది మేమని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. రైతులే స్వతహాగా పైసలు వేసుకొని అదే శాసన మండలిలో సిపిఐ అలయన్స్ పార్టీ చేస్తే ఆ క్వశ్చన్ చెప్పిన మాట వాస్తవం అని చెప్పేసి శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేంద్ర గారు చెప్పే పరిస్థితికి వచ్చినది. అంటే కరెంటు కష్టాలు అని చెప్పేసి వాళ్ళే ఒప్పుకుంటున్నారు. ఒకవైపు మీ రంగారెడ్డి జిల్లా సంబంధించి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లారెడ్డి రంగారెడ్డి గారు అయ్యా రంగారెడ్డి భూములనే అమ్ముకుంటా ఉన్నారు, ఇల్టు పాలసీ పెడతా ఉన్నారు, పరిశ్రమలకు ఇస్తా ఉన్నారు, మా భూములు అమ్ముకుంటుంది మాత్రం మీకు పైసలు చేస్తుంది మాకుంటుంది, కానీ మా రంగారెడ్డి జిల్లా మరి 1.5 ఇక్కడ ప్రజలు ఎంతమంది ఉన్నారు, మాకు కనీసం మంత్రి పదవి అనే పరిస్థితికి వచ్చినారు. మీ ఎమ్మెల్సీ పట్నం మహేంద్ర అదే మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా ఇవాళ అన్ని రకాలుగా ఏదైతే మీరు చెప్తున్న అంశాలను ఇవాళ స్పష్టంగా యూరియా దొరకట్లేదని చెప్పేసి మీరే మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ జోగురామన్న గారండి ఆదిలాబాద్ జిల్లాలో సోయా సంబంధించిన కొనుగోలు సాగుతలేవని చెప్పేసి, పత్తి కొనుగోలు సాగుతున్నారని చెప్పేసి ఇవాళకి సుమారు 20-25 రోజులుగా ప్రతి ఆఫీసు రైతు ముట్టడిస్తా ఉన్నారు. కనీసం దీని మీద వ్యవసాయ శాఖ మంత్రి గాని ముఖ్యమంత్రి గాని కనీసం చర్చించే పరిస్థితి లేరు. ఇవాళ రైతుల కష్టాలు బట్టవని అడుగుతాను ఇవాళ నేను కొనుగోలు సరిగ్గా చేయలేరు రైతురి, అదేవిధంగా రైతుకు సరిగ్గా యూరియా అందించలేకపోతుంది, అదేవిధంగా రైతుకి ఇచ్చే హామీ ఏదైతే మీరు వ్యవసాయ కూలీలకు ఇస్తున్నది ఇవ్వలేకపోతుంది, రైతు బంధు సరిగ్గా వేయలేకపోతుంది, రుణమాఫీ సరిగ్గా ఇవ్వలేకపోతుంది, వృద్ధులకు మీరు 24,000 రూపాయలు పెంచలేకపోతుంది, మహిళలకు ఇస్తాను 2500 ఎగ్గొడుతుంది, ఇన్ని రకాల మహిళలకు ఇస్తా తులం బంగారం లేకపోయే. ఇవాళ నిరుద్యోగులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి 30 లక్షల మంది ఉన్నారు, వాళ్ళు మాకు ఓట్లు వేసిరు, వాళ్ళ దయతోనే మీ ప్రభుత్వంలోకి వచ్చని చెప్పేసి అశోక్ నగర్ చౌరస్తాలో మీ రాహుల్ గాంధీ ఈ రేవంత్ రెడ్డి మీరు మోసం చేసిరు కదా, మరి ఆ ఛాయ తాగిరు కదా, మీరు 4 లక్షల నిరుద్యోగ వృత్తిస్తామన్నారు కదా, 2 లక్షల ఉద్యోగాలు వేస్తామన్నారు కదా, ఎటుపోయిందని అడుగుతా ఉన్నారు కదా. అడిగే క్రమంలో ఇవాళ ఒక ప్రతిపక్ష పార్టీగా ఇవాళ కేటీఆర్ గారు ఏదైతే చేస్తా ఉన్నారో ఈ గర్జన 100% ప్రజల నుంచి రెస్పాన్స్ వస్తూ ఉంది. ఇలా 100% రైతులు మోసపోయినారు, విద్యార్థులు మోసపోయినారు, మహిళలు మోసపోయినారు, వికలాంగులు వితంతువులు ఇలా వృద్ధ మహిళలు వృద్ధులు కూడా ఇలా మోసపోయిన పరిస్థితి కనపడతా ఉంది. ఈ విధంగా అన్ని వర్గాల ప్రజలు మోసపోయిన తర్వాత ఇంకేం చేస్తారు, గోసపడుతురు కదా, మోసపోయినరు గోసపడుతురు. ఈ గోసలు తీర్చే నాయకుడు మళ్ళా కేసీఆర్ రావాలని కళ్ళు గంటా ఉన్నారు, పూజిస్తా ఉన్నారు. ఆ క్రమంలో కేటీఆర్ గారు వారి తనయుడికి మీరు హామీ ఇస్తా ఉన్నారు, మీరు హాయిగా ఉండండి సార్, మీరు పనిచేస్తూ పోనండి, మీరు ఇట్లే కొట్లాడండి, మేము కూడా ప్రజలుగా మీకు ఖచ్చితంగా అండగుంటామని చెప్తా ఉన్నారు. ఈ అన్ని అంశాలను ఇలా కేటీఆర్ గారు స్పృశిస్తా ఉంటే ప్రజల నుంచి పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తూ ఉంది. ఇలా జనగాం వెళ్ళే అదే పరిస్థితి, యాదాద్రి భువనగిరి జిల్లా వెళ్ళే అదే పరిస్థితి, నల్గొండ జిల్లా వెళ్ళిన పరిస్థితి, ఇలా ఖమ్మం పోయిన అదే పరిస్థితి ఎందుకు కనపడతా ఉంది. ప్రజల నుంచి చేస్తున్నట్టు ఈ స్పందన చూసి రేవంత్ రెడ్డి గారికి ఏం ఆగం కాక ఆగమాగం అయిపోతున్న పరిస్థితి కనపడతా ఉంది. వారికి నేను అడుగుతున్నాను సార్, ఇవాళ మీరు యూరియా ఇస్తేందుకు మీ చేతులు రావు, కానీ అందాల పోట్లు మాత్రం నిర్వహిస్తారు. మీరు యూరియా ఇస్తే రైతులకు రైతు బంధు ఇస్తేందుకు మీకు చేత కాదు, గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తేందుకు మీకు చేతులు వస్తాయి. అదే విధంగా ఇవాళ ఫుట్బాల్ మ్యాచ్ కోసం 100 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితికి వస్తున్నారు. కనీసం ఇలా పాఠశాల గుట్ల పాఠశాల సార్ విద్యార్థులు చనిపోతున్న పరిస్థితి కనపడతా ఉంది, విషాహారం తింటా ఉన్నారు, ఎలకలు గరుస్తున్నవి, పాము కాట్లు అవుతున్నవి, కనీసం వాళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదు. కానీ వాళ్ళ మనోడి యొక్క ఫుట్బాల్ కోసం మాత్రం 100 కోట్లు ఖర్చు పెట్టుకునే పరిస్థితి కనపడతా ఉంది. ఈ తెలంగాణకి ఎక్కడి నుంచి వచ్చిన ఈ దరిద్రం అనేది అర్థం కాక పరిస్థితి, ప్రజలు అర్థం కాని పరిస్థితి ఉన్నారు. ఈ పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కేటీఆర్ గారి జిల్లాల పర్యటన సందర్భంగా ప్రజల నుంచి వస్తున్న విశేషమైన ప్రజాస్పందన ఏదైతుందో ఇది రాష్ట్రంలో ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్న ప్రజా వ్యతిరేకతకు ఒక నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తోందని చెప్పేసి స్పష్టంగా బాలరాజు గారు నిఖిల్ గారు కూడా చెప్తున్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. పూర్తి స్థాయిలో 2 ఏళ్ల పాలనలో ఇచ్చిన గ్యారంటీలు హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయడంలో విఫలమైంది కాబట్టి ప్రజల్లో పూర్తిగా ఈ ప్రభుత్వ పరిపాలనపై విసిగి వేసారిపోయారు. తప్పకుండా పంచాయతీ ఎన్నికల్లో ఇప్పటికే గుణపాఠం చెప్పారు. రానున్న రోజుల్లో జరగబోతున్న మున్సిపల్ ఎన్నికల్లో గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. కీలకమైన అంశం నిఖిల్ గారు మనం చూస్తున్నాం, భూములకు సంబంధించిన వ్యవహారం, యూనివర్సిటీ భూములకు సంబంధించిన వ్యవహారం మరోసారి వివాదాస్పదమవుతున్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. భూములను యూనివర్సిటీల నుంచి లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి యూనివర్సిటీలకు భవిష్యత్ అవసరాల కోసం భూమి అనేది అత్యంత కీలకం. గతంలో అగ్రికల్చర్ యూనివర్సిటీ కావచ్చు, దాని తర్వాత హెచ్సి యూనివర్సిటీకి సంబంధించిన వ్యవహారం, ఇప్పుడు మనో యూనివర్సిటీకి సంబంధించిన వ్యవహారం కూడా చూస్తున్నాం. ఎట్లా చూడాలి వరుసగా ఈ భూములకు సంబంధించిన వ్యవహారం, విద్యార్థులకు సంబంధించిన ఈ అంశాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అయితే గతంలో ఒక్కసారి మనం కొంచెం వెనక్కి పోయి చూస్తే రాష్ట్రంలో ఎక్కడైనా 2014 జూన్ 2 నాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాడు చూస్తే యావరేజ్గా తెలంగాణ మొత్తంలో భూమి విలువ 1 ఎకరానికి 2.5-3.5 లక్షల రేంజ్లో ఉండేది. కేసీఆర్ గారు దిగిపోయే నాటికి మినిమంగా 30 లక్షలు అయింది. మ్యాక్సిమంగా ప్రభుత్వం నియోపోలిస్ కానీ ఇంకో చోట కానీ వేలం వేస్తేనే దాదాపుగా 100 కోట్లకి ఎకరం పోయినటువంటి పరిస్థితులు అఫీషియల్గా చూసినాం మనము. ఈ రోజు దాన్ని మొత్తం పక్కన పెడుతూ రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో చెప్పిండ్రు, ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత చెప్పిండ్రు. ఏమని చెప్పిండ్రు?
నేను ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ను, రియల్ ఎస్టేట్ మాత్రమే నా వృత్తి అని చెప్పిండ్రు. దాన్ని నిజం చేస్తూ ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడన్నా ఖాళీ జాగా కనిపిస్తే చాలు దాన్ని ఎట్లా కొట్టేయాలి, దాని రికార్డులు ఏ రకంగా మారవాలి, లేదంటే దాన్ని ఏ రకంగా అమ్మి ఎన్కాష్ చేసుకోవాలి, ఇది మాత్రమే ఆలోచనగా చేస్తూ ఉన్నారు. మనం కొంచెం ఒక సంవత్సరం వెనక్కిపోయి చూస్తే వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేసిందండి, హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి వందలాది ఎకరాల్లో ఆ బుల్డోజర్లను పెట్టి చెట్లు నరకడము, అక్కడున్న నెమళ్ళను చంపడము, అక్కడున్న జింకలను చంపడము, అవన్నీ పారిపోయే విధంగా చేయడము, అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల మీద ప్రశ్నిస్తూ ఉంటే కేసులు పెట్టడము, ఉద్యమకారులు ఎవరైనా ప్రశ్నిస్తూ ఉంటే కేసులు పెట్టడము, ఈ రకాలుగా అన్ని రకాల ప్రయత్నాలు చేసిండ్రు. మొత్తానికి బయటికి పోయి ఐసిఐసిఐయో ఇంకో బ్యాంకు నుండో రుణం తెచ్చుకోవడానికి కూడా కన్సల్టెంట్కే దాదాపుగా వందలాది కోట్ల రూపాయలు పెట్టినటువంటి పరిస్థితులను కూడా మనం చూసినాం. ఏ రకంగానన్నా ఆ భూములను అమ్మాలి, అమ్మితే వచ్చిన డబ్బులతోని తానా తందానా అన్నట్టుగా వాళ్ళకి నచ్చినటువంటి కార్యక్రమాలు, ఫుట్బాల్ ఆడడమో ఇంకోటి చేయడమో చేసుకోవాలి. ఇవి మాత్రమే వాళ్ళ ఆలోచనలు. ఇవన్నీ చేస్తూ ఆనాడు హెచ్సియు భూములను కాపాడేందుకు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి నాయకత్వంలో ఏ రకంగా పనిచేసిందో చూసినాము. దాన్ని అడ్డుకున్న కక్ష పెట్టుకొని ఆ తర్వాత కేటీఆర్ గారిని అనేక కేసుల్లో ఇరికించాలనే ప్రయత్నాలు చేసిండ్రు. ఈ రోజు దాని తర్వాత ఏమైంది, మళ్ళీ పారిశ్రామిక వాడలకు సంబంధించిన భూములు అమ్మాలని చూస్తా ఉన్నారు. మెట్రోను మేమే టేక్ ఓవర్ చేస్తున్నామని చెప్పి మెట్రోకి సంబంధించిన భూములు అమ్మాలని చూస్తా ఉన్నారు. ఇవన్నీ అడ్డుకుంటున్న పక్షంలో ఈ రోజు మళ్ళీ కొత్తగా గచ్చిబౌలి ప్రాంతంలో ఉన్నటువంటి మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ ఉర్దూ యూనివర్సిటీకి సంబంధించి 50 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తుందని చెప్పి అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారి ద్వారా నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాము. గతంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఏ రకంగా అయితే ఉద్యమించినామో అదే రకంగా సమాజంలో అన్ని వర్గాలు ఆ యూనివర్సిటీ విద్యార్థులతో పాటు వాళ్ళకు మద్దతుగా నిలబడే అవకాశం వస్తుంది. ఖచ్చితంగా నిన్న మొన్న ఏ రకంగా అయితే అది జరుగుతా ఉందో, ఉద్యమం జరుగుతా ఉందో చూస్తా ఉన్నాము. తక్కువలో తక్కువ నిన్నగాక మొన్న ప్రభుత్వం ఆక్షన్ ఇస్తేనే 176 కోట్లకు ఎకరం పోయినటువంటి పరిస్థితులు, అంటే 50 కోట్లు అంటే దాదాపుగా 8,000 9,000 కోట్లకు సంబంధించిన వ్యవహారాన్ని వాళ్ళకి నచ్చిన బిల్డర్లకు కట్టబెట్టాలని చూస్తా ఉన్నారు. ఇటువంటి ఆలోచనలు ఇప్పటికైనా మానుకోండి. మీరు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన భూమిని ఎక్కడ అమ్మాలని చూసినా కూడా ఊరుకునే ప్రసక్తే ఉండదు. దాంట్లో మరీ ముఖ్యంగా యూనివర్సిటీలకు సంబంధించి విద్యార్థులకు సంబంధించినటువంటి భూములను ముట్టుకుంటే అస్సలే ఊరుకోదు తెలంగాణ సమాజం. ఇప్పటికైనా ఇటువంటి పిచ్చి ఆలోచనలు మానుకొని సంపద గతంలో కేసీఆర్ గారు ఏ రకంగా అయితే సృష్టించిండ్రో అభివృద్ధితో అదే విధంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీకు తెలంగాణ సమాజం మీద ఆ చిత్తశుద్ధి ఉంటే సంపద సృష్టించే ఆలోచనలు చేయండి. అభివృద్ధి ద్వారా డబ్బులు వచ్చే ఇన్కమ్ జనరేషన్ చేసే ఆలోచనలు చేయండి. ఖచ్చితంగా ఇటువంటి పిచ్చి ఆలోచనలు మాత్రం ఇమ్మీడియట్ గా మానుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్ర. బాలరాజు గారు ఎట్లా చూడాలి? మనం చూసినాం హెచ్సియుకు సంబంధించిన భూములను కూడా తెగనమ్మే ప్రయత్నం చేసిన సందర్భంలో బీఆర్ఎస్ ప్రజా పోరాటానికి సిద్ధం చేసిన పరిస్థితి, విద్యార్థి ఉద్యమానికి కూడా శ్రీకారం చుట్టిన సందర్భాన్ని మనం చూసాం. ఇప్పుడు మౌలానా అబుల్ కలాం యూనివర్సిటీకి సంబంధించిన వ్యవహారంలో కూడా అదే జరుగుతుందనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. కేటీఆర్ గారు కూడా దీన్ని తీవ్ర స్థాయిలో తప్పుపెట్టారు. ఏకంగా రాహుల్ గాంధీని కూడా సూటిగా ప్రశ్నించిన అంశాన్ని కూడా మనం ఇటీవల చూసాం. యూనివర్సిటీలు విజ్ఞాన కేంద్రాలు, ఇవాళ రాష్ట్ర భవిష్యత్తు కదా దేశ భవిష్యత్తుకు ఒక విజ్ఞాన సంపద. అవి ఇవాళ విజ్ఞాన సంపదగా ఉన్నటువంటి ఈ కేంద్రాలని ఎందుకు ఇవాళ అమ్మాయి ప్రయత్నం చేస్తున్నారో అర్థం కావట్లేదు రేవంత్ రెడ్డి గారు. ఒకవైపు ఎస్సీ భూములు సుమారు 400 ఎకరాలని చెరబెట్టే ప్రయత్నం చేసి ఆ ఎస్సీలో ఉన్నటువంటి విద్యార్థులు, విద్యార్థి నాయకత్వం ప్రతిఘటించి అనేక సందర్భాలు ఉన్నటువంటి వన్యప్రాణికి సంబంధించిన నష్టం జరుగుతున్న సందర్భంలో కావచ్చు, ఎస్సీ భూములు లాక్కోద్దని చెప్పేసి ఆందోళన చేస్తే వారికి ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపితే ఎన్ని అబండాలు కేటీఆర్ గారి మీద మోపిరో మీరు అర్థం చేసుకోవచ్చు. అదే క్రమంలో ఇలా జయశంకర్ ఏషా విశ్వవిద్యాలయం కావచ్చు, కొండ లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ కావచ్చు, దీంట్లో కూడా సుమారు అంటే 60 ఏళ్లుగా కాపాడుతున్న ఔషధ సుగంధ మొక్కల పరిశోధన సంబంధించినటువంటి మొక్కలకు సంబంధించి కూడా విధ్వంసం చేసే ప్రయత్నం చేసినారు. మళ్ళీ ఇవాళ మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ సంబంధించిన 50 ఎకరాల భూమిని అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ హిల్ టు పాలసీ పేరుతోటి సిద్ధరామరాజు గారు 9,296 ఎకరాల సంబంధించిన 22 పారిశ్రామిక వాడల్ని తన అనూహ్యులకు, తన అనుచరులకు, కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి శ్రేణులకు అప్పచెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ భూ కుంభకోణం వెనకాల దాగి ఉన్నటువంటి వ్యవస్థ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు సంబంధించి మూటలు చక్కబెట్టుకోవడం, ఆ మూటల్ని ఢిల్లీకి దూచిపెట్టుకోవడం, అదేవిధంగా రేవంత్ రెడ్డి అనుచరులు ఆర్థికంగా బలపడం అనే ప్రయత్నం తప్ప ఈ రాష్ట్ర ప్రజానికానికి కానీ ఈ రాష్ట్ర సంబంధించిన భవిష్యత్తు కోసం ఆ ప్రయత్నాలు ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తలేదని ప్రజలకు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మెట్రో పేరుతో విధ్వంసం జరుగుతూ ఉంది. మెట్రో సుమారు 300 ఎకరాల సంబంధించిన భూముల్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే పరిస్థితి తీసుకొచ్చినారు. ఇలా మెట్రో నడే పరిస్థితి లేదు. ఇలా ఎస్యూ భూములు అమ్ముకునే పరిస్థితి ఉన్నది, ఉద్యాన యూనివర్సిటీ భూములు అమ్మే పరిస్థితి ఉన్నది. ఒకవైపు ఇలా ఆ మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ భూములు అమ్మే పరిస్థితి ఉన్నది. ఇల్టు పేరుతో ఇలా 9,200 ఎకరాల భూముల్ని అమ్మి పరిస్థితి ఉంది. కాబట్టి ఇటు తెగనమ్ముకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని రేవంత్ రెడ్డి గారు సంతులు నింపుకునే పరిస్థితి తప్ప రాష్ట్రానికి అభివృద్ధి చేసే పరిస్థితి లేదని చెప్పి స్పష్టంగా తెలియజేస్తాం. మనం చూస్తా ఉన్నాం పూర్తిగా హైదరాబాద్లో విలువైన ప్రభుత్వ భూములను తెగనమ్మి, అది కూడా యూనివర్సిటీ భూములను
పూర్తిగా చెరబట్టి వాటిని తెగనమ్ముకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ సహించే ప్రసక్తే లేదు. విద్యార్థులతో కలిసి మరో ఉద్యమానికి శ్రీకారం చుడతాం. దీంతో పాటుగా ప్రభుత్వ భూములను కాపాడుకునేందుకు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మరో పోరాటానికి సిద్ధంగా ఉందని చెప్పి స్పష్టంగా చెప్తున్న అంశాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ బాలరాజు గారు, అలాగే నిఖిల్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ వార్తలు వాస్తవాలు. నమస్తే.